ఓం నమో వెంకటేశాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చేసా. ఈరోజు తిరుమలలోని ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీకు చూపించబోతున్నాను. అదే శిలా తోరణం. తిరుమలకు వెళ్ళిన చాలామంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తారు. కానీ తిరుమలలో ప్రకృతి సృష్టించిన ఎన్నో అద్భుతాలలో అత్యంత విశిష్టమైన శిలాతోరణం. ఒక్కసారి ఈ ప్రదేశానికి వెళ్తే ప్రకృతి గొప్పతనం, ఆధ్యాత్మిక ప్రశాంతత రెండూ ఒకేసారి అనుభవించవచ్చు. శిలాతోరణం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది పూర్తిగా సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి తోరణం. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా. గాలి, వర్షం, ఎండ, ప్రకృతి మార్పుల ప్రభావంతో రాతి మధ్య భాగం క్రమంగా అరిగిపోవడం వల్ల ఈ అందమైన తోరణం ఏర్పడింది. ప్రపంచంలో ఇలాంటి సహజరాతి తోరణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది భౌగోళికంగా కూడా ఎంతో విలువైన నిర్మాణంగా గుర్తింపబడింది. ఈ శిలాతోరణం పొడవు సుమారు 25 అడుగులు, ఎత్తు సుమారు 10 అడుగుల వరకు ఉంటుంది. వేల సంవత్సరాలుగా ప్రకృతి ఒడిలో నిలిచి ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ శిలాతోరణానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు. తిరుమలలో స్వామివారి అవతారానికి ముందు నుంచే ఈ శిలాతోరణం ఉండేదని, ఇది దైవ సంకేతమని చాలామంది నమ్ముతారు. అందుకే భక్తులు ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శిలాతోరణం చుట్టూ పచ్చని అడవులు, రాతి కొండలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నగర జీవితంలోని హడావిడికి దూరంగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఇది ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. శిలాతోరణానికి దగ్గరలోనే చక్రతీర్థం ఉంది. తిరుమలలోని పవిత్ర తీర్థాలలో చక్రతీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశారని భక్తుల విశ్వాసం. అందుకే దీనిని చక్రతీర్థం అనే పేరుతో పిలుస్తారు. ప్రతి సంవత్సరం తిరుమలలో జరిగే చక్రతీర్థం ముక్కోటి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తీర్థ స్నానం చేస్తారు. ఈ రోజున స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. అయితే ఇలాంటి పవిత్రమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పరిశుభ్రతను కాపాడడం మన బాధ్యత. శిలాతోరణాన్ని చూసిన తర్వాత మనము ఇక్కడ ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయాన్ని దర్శించుకుందాం, నాతో రండి. ఆ శివయ్యను దర్శించుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
శిలాతోరణంకి సమీపంలో ఉన్న పవిత్రమైన శివాలయంకైతే వచ్చేసాం. తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలా మందికి శిలాతోరణం గురించే తెలుసు, కానీ అక్కడ ఉన్న ఈ చిన్న ప్రశాంతమైన శివాలయం చాలా మంది గమనించరు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ శివాలయంలో పరమేశ్వరుడు శివలింగ రూపంలో కొలువై ఉన్నాడు. భక్తులు ఇక్కడికి వచ్చి బిల్వదళాలు, పాలు, నీరు సమర్పించి శివార్చన చేస్తారు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనసును హాయిగా కదిలిస్తుంది. తిరుమల అనగానే అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని గుర్తుకు వస్తారు. అయితే తిరుమల క్షేత్రంలో శివునికి కూడా విశిష్టమైన స్థానం ఉంది. హిందూ సాంప్రదాయ ప్రకారం శివుడు, విష్ణువు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపాలు అని భావిస్తారు. అందుకే తిరుమలకు వచ్చే అనేక మంది భక్తులు ముందుగా లేదా తర్వాత ఈ శివాలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ఈ దేవాలయం చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఓం నమ శివాయ అని జపిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. శిలాతోరణం, చక్రతీర్థం, ఈ శివాలయం, ఈ 3 ప్రదేశాలు ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు వీటిని కలిసి సందర్శించుకోవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ఇది ఎంతో మంచి ప్రదేశం. స్వామివారిని దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ దశావతారాలు మనకు దర్శనమిస్తాయి. ముందుగా బొజ్జ గణపయ్యను దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలను మనము దర్శించుకోవచ్చు. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనంతో పాటు శిలాతోరణం దగ్గర ఉన్న ఈ పవిత్ర శివాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇందులోనే మనకి దశావతారాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణావతారం, చివరిగా కల్కి అవతారం. కలియుగం చివరిలో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునః స్థాపించడానికి కల్కి భగవానుడు అవతరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇలా శిలాతోరణం, శివాలయం దర్శించుకున్న తర్వాత దశావతారాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మహావిష్ణువు వివిధ అవతారాలతో తన గొప్పతనాన్ని గుర్తు చేస్తుంటారు. తిరుమలలో శివుడు, మహావిష్ణువు ఇద్దరూ దివ్య సాన్నిధ్యం ఒకే చోట కనిపించడం ఈ ప్రాంతం విశిష్టంగా భక్తులు భావిస్తారు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీరు తిరుమల, తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఈ శిలాతోరణాన్ని అయితే దర్శించుకోండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను. సర్వే జన సుఖినో భవంతు.